అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు తలస్థానం విషయానికి వస్తే చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఏంటి తలస్థానం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేయాలా? కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తుంటారు 3 days ఒకసారి చేయండి, వారంలో 2 సార్లు చేయండి సరిపోతుందని. అసలు నిజంగా ఈ తలస్థానం గురించి కూడా మన శాస్త్రంలో ఏమైనా చెప్తారా? ఈ రోజులలో చేయాలి, ఈ రోజులలో చేయకూడదు, స్త్రీలు ఇలానే ఉండాలి, అలా ఉండాలని ఏదైనా ఉందంటారా? స్త్రీలకైనా పురుషులకైనా? తలస్నానం విషయానికి వస్తే గృహస్థులకు ఒక ఆచారం ఉంది, సాధకులకు ఒక ఆచారం ఉంది. మంత్రోపదేశం ఉండి, అనుష్ఠానం, పూజ ఉండి, నిత్యము మంత్ర జపం చేసేవాళ్ళు ప్రతిరోజు చేయాలి, పురుషులైనా స్త్రీలైనా. ఎందుకంటే నూనె పెట్టుకొని మంత్ర జపం చేయకూడదు. ఫస్ట్ అయితే మంత్ర జపం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా తలంటు స్నానం చేసుకొని మంత్ర జపం చేయాలి. ఇది మెయిన్ రూల్ సాధకులకి. సాధకులు ప్రతిరోజు చేయాల్సిందే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక్కవేళ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంటే అప్పుడు మాత్రమే స్కిప్ చేసుకోవాలి. ఇంకొకటి, ప్రతిరోజు ఆడవాళ్ళు ఉదయం చేస్తే మగవాళ్ళు మాత్రం సాధన దాంట్లో ఉండేవాళ్ళు ఉదయము సాయంత్రం ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిందే మంత్రజపం చేసేవాళ్ళు. ఒక్కవేళ హెల్త్ రిలేటెడ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఉదయం ఒకటే చేస్తారు. మరీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే అసలుకే చేయరు. కానీ సాధన పరంగా ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ. ఈ తలస్నానం చేసినా కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే రావు. ఆల్మోస్ట్ నేను చాలా మందికి, అంటే నా శిష్యులు కూడా ఉన్నారు కాబట్టి నాకు తెలుసు. ఇంకోటి, మేము చేస్తాం కదా, ఎవ్రీడే చేస్తాం స్నానం కాబట్టి మాకు పెద్దగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అయితే, అంటే ఈ తల స్నానం చేయడం వల్ల మనకి ఏమో హెడేక్, జలుబు, దగ్గు ఇవి వస్తాయి. ఇవి అయితే రావు ఎక్కువ సాధన పరంగా ఉండే వాళ్ళకి. నార్మల్ గృహస్థులు అయితే సోమవారం చేసుకోవాలి, శుక్రవారం చేసుకోవాలి, ఆదివారం చేసుకోవాలి, శనివారం చేసుకోవాలి. ఒక్క గురువారం మాత్రమే చేయకూడదు అంటారు. మంగళవారం కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఎలా చెప్పబడుతుంది ఇది అంటే, ఎవరెవరి ఇంటి వారాలు వాళ్ళకు ఉంటాయి. సోమవారం ఒకరికి ఉంటుంది, మంగళవారం ఒకటి ఉంటుంది, బుధవారం ఒకటి ఉంటుంది, శనివారం గురువారం ఒకరికి ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇలా ఇంటి వారాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు చేయాల్సిందే. వాళ్ళ ఇంటి దేవుడి కోసం కలశం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. గురువారం కొంతమంది పెట్టుకుంటారు, మంగళవారం కొంతమంది పెట్టుకుంటారు, శుక్రవారం. ఇది ఇలానే అని చెప్పలేదు. నార్మల్ గా ఎవరైనా ఏ రోజులో చేయొచ్చు అనంటే సోమ, శుక్రవారం ఖచ్చితంగా చేయాలి. వారానికి 2 సార్లు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా వారానికి 2 సార్లు. లేదు అంటే సోమవారం ఖచ్చితంగా చేయాలి. సోమవారం చేయడం వల్ల ఏంటి అనంటే మనకు తేజస్సు అనేది వస్తుంది శరీరానికి, ఆకర్షణ, తేజస్ అనేది లభిస్తుంది. మంగళవారం చేసే వాళ్ళకి ఏంటి అంటే మంగళమైనకరమైన పనులు ఉంటాయి, కొన్ని వాళ్ళు చేస్తుంటారు, అవి జరుగుతాయి, మంచి పనులు. బుధవారం వచ్చేసి ధనలాభానికి, ధనం కావాలంటే బుధవారం చేయాలి అంటారు. తర్వాత గురువారం అసలు చేయకూడదు. గురువారం తలంటు స్నానమే చేయకూడదు నార్మల్ గృహస్థులు. ఎందుకు అనంటే ఆ లక్ష్మి వస్తుంది అంటారు గురువారం చేయడం వల్ల. అది లక్ష్మీ వారం అని చెప్పేసి ఆ రోజు తలంటు, అంటే మనకి ఏం చెప్తారు అంటే కనక మహాలక్ష్మి అమ్మవారి వ్రతం చేస్తారు, ధనుర్మాసంలో చేస్తారు. వస్తుంది 4 వారాలు వస్తుంది అనమాట. ఆ రోజు గురువారం తలలో ఇవి దువ్వెన పెట్టరు, నూనె రాయరు, తలంటు చేయరు, ఓన్లీ వాటర్ పోసుకుంటారు అంతే. తలంటు చేయరు, దువ్వెన పెట్టరు, నూనె పెట్టరు, పరక చాటాకు కూడా ముట్టరు ఆ అమ్మవారి వ్రతం చేస్తే. అందుకు గురువారం తలంటు స్నానం చేయకూడదు. ఇది నిషేధం. చేస్తే ధన నష్టం, ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం ఇవన్నీ కలుగుతాయి. ఇంకా శుక్రవారం చేసినా కూడా సంపదలు వస్తాయి అంటారు. అంటే ధనలాభం. బుధవారం చేస్తే ధనలాభం అంటే డబ్బు వస్తుంది. ఇది శుక్రవారం చేస్తే సంపదలు. అంటే సంపదలు అంటే మనకి చాలా ఉన్నాయి సంపదలు, ధనము, ధాన్యము, ఆర్థికము, అన్ని రకాలుగా, ఆరోగ్యం, ఇవన్నీ సంపదల కిందనే వస్తాయి, మనకి సంపదలు వస్తాయి. శనివారం చేయడం వల్ల ఏంటంటే శని యొక్క గ్రహ నివృత్తికి పనికొస్తుంది. అంటే శనివారం రోజు మనం నువ్వుల నూనె పెట్టుకొని మనం తలస్నానం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో శనివారం రోజు తలకు నువ్వుల నూనె పెట్టుకొని, లేదా శరీరానికి అంతా నువ్వుల నూనె రాసుకొని తలస్నానం కానీ, తర్వాత సున్ని పిండితో స్నానం కానీ ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా శనిగ్రహ శాంతి అనేది కలుగుతుంది. ఇది నార్మల్ జనరల్ రెమెడీ, అందరూ చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది అందరు చేసుకోవచ్చు. అంటే మాకు శనిగ్రహ బాధలు లేవు అని కొంతమంది అనుకుంటుంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, సప్తం, ఏవో ఒక శని బాధలు ఉంటాయి. అలాంటి బాధలన్నీ తొలుగుతాయి ఇలా నువ్వుల నూనె అప్లై చేసి చేసుకోవడం ద్వారా. ఆదివారం వచ్చేసి సూర్యుడికి సంబంధించింది, ఆరోగ్యం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. కానీ మెయిన్ గా ఎప్పుడు చేయాలంటే సోమవారము,
శనివారం చేసుకున్నా చాలు, శుక్రవారం చేసుకున్నా చాలు. అంటే అమ్మవారిని కొలిచే వాళ్ళు శుక్రవారం చేసుకుంటారు, లేదు అయ్యవారిని వెంకటేశ్వర స్వామికి పూజించే వాళ్ళు శనివారం చేసుకుంటారు. ఇది ఇప్పుడున్న కాలంలో అయితే ఎవరెవరి ఆరోగ్య రీత్యామా మనమైతే ఇప్పుడే చేయాలని చెప్పి ఇప్పుడు అందరూ ప్రతిరోజు చేసుకుంటున్నారు. చెప్పాలంటే సాధకులు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సాధకులకైతే దీంట్లో ఏ ఇది లేదు, కాంప్రమైజ్ లేదు. మేము డైలీ చేయమనడానికి లేదు, వాళ్ళు ఖచ్చితంగా డైలీ తలస్నానం చేయాల్సిందే. తలస్నానం చేస్తే అనుస్నానం పూజ చేయాలి, తలస్నానం చేస్తే మంత్రజపం చేయాలి. మెయిన్ అయితే ఇది. అమ్మ మరి ఇంట్లో ఉండే మగపిల్లలు కూడా ఇలాగే చేయొచ్చా? ఇవే వారాలా, లేకపోతే ప్రతిరోజు నిత్యం చేయాలంటారా మగపిల్లలు? మగపిల్లలు అయితే మ్యారేజ్ కాని వాళ్ళు అయితే కొన్ని డేస్ వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సింది. మగవాళ్ళకి ఈ రోజు ఇలా అనేదేం లేదు. పురుషులకి ఖచ్చితంగా తలంటు స్నానం ప్రతిరోజు ఉంది, ప్రతిరోజు వాళ్ళు చేసుకోవాల్సిందే, వాళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు దీంట్లో. అమ్మ చాలా వరకు మనం ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ తలస్నానమే చేస్తాము. కొన్నిసార్లు మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మధ్యలో గుడులు కనిపిస్తే ఆ రోజు మనం తలస్నానం చేయకపోయినా కొంతమంది వెళ్తూ ఉంటారు, అలా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఇప్పుడు తలంటు స్నానం చేసి మనం ప్రత్యేకించి గుడికి వెళ్ళాలనుకున్నాం, ఖచ్చితంగా తలంటు స్నానం చేస్తాం. ఎందుకంటే ఆయిల్ ఎందుకు ఉండకూడదు అని అంటే మనకి సహస్రారం అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ తలలో. ఈ ఆయిల్ పెట్టడం వల్ల గుడిలో ఉన్న శక్తి, గర్భగుడి నుండి వచ్చే శక్తి కానీ, గడస్తంభం అని ఉంటుంది కదా ముందర, దాని నుండి వచ్చే శక్తి కానీ మన ఈ ఆయిల్ ఉండడం వల్ల అడ్డుగా ఉంటుందన్నమాట, తీసుకోలేదు డైరెక్ట్ గా. ఏదైతే గుడిలో ఉన్న శక్తి మన సహస్రారం అబ్జర్వ్ చేయాలంటే ఖచ్చితంగా తలస్నానం చేసుకుని వెళ్ళాలి. అందుకే గుళ్ళకి తలస్నానం చేసుకొని వెళ్ళాలి అంటారు. నార్మల్ గా దారిలో కనిపిస్తుంది గుడి, మేము దండం పెట్టుకుంటామంటే దానికి ఏం తలస్నానం చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్ గా మనం ఏదైనా అనుకోని టెంపుల్కి వెళ్తాం కదా, ఇప్పుడు వెళ్తుంటాం దారిలో కనిపిస్తుంది, అప్పుడు మనం తలస్నానం చేసిండాము, అలానే వెళ్ళకూడదు అనేది ఏం లేదు, వెళ్ళొచ్చు. కానీ మనం అనుకోని వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు మేము రేపు టెంపుల్కి వెళ్ళాలి, ఇది విశేషమైన తిథి, విశేషమైన రోజు, మేము ఏదో పూజ చేయిస్తున్నాము, మేము ఏదో అభిషేకం చేయిస్తున్నాము, మేము ఏదో కళ్యాణం చేపిస్తున్నాము, ఇలా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేసి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే టెంపుల్కి. అలా వెళ్తేనే ఆ టెంపుల్లో ఉన్న శక్తి మనం గ్రహించగలము. ఇంకా మగవాళ్ళు అయితే ఖచ్చితంగా నిత్యము తలస్నానం చేయాలి, దీంట్లో డౌటే లేదు. అమ్మ చాలా వరకు కూడా రేపు ఏదైనా టెంపుల్కి వెళ్తున్నాం అంటే కొంతమంది ఈ రోజు కొన్ని సెలబ్రేషన్స్ అంటే నార్మల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రావడము, నాన్ వెజ్ తినడమో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆ నెక్స్ట్ డే తలస్నానం చేయకుండా టెంపుల్కి వెళ్తూ ఉంటారు. దీనికి కూడా ఏదైనా ఉందంటారా? వెళ్ళొచ్చు అలా కూడా? నాన్ వెజ్ తిన్న తర్వాత ఖచ్చితంగా నీకు తెలిసి నువ్వు టెంపుల్కి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా తలస్నానం చేస్తే వెళ్ళాలమ్మా. ఇప్పుడు ఇవాళ నాన్ వెజ్ తిన్నారు, టుమారో మీకు తెలుసు మీరు టెంపుల్కి వెళ్ళాలని, మీరు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తారు అనుకుంటే ఖచ్చితంగా తలస్నానం చేస్తే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఏదో వర్క్ పైన వెళ్తున్నారు అంటే అది వేరే విషయం. ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ తిన్న తర్వాత నెక్స్ట్ డే ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే, చేయకోకున్నట్టు ఉండకూడదు. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.